మీరు అన్నట్టు సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఫస్ట్ బేబీ అయ్యి సెకండ్ అంటున్నారు. సో మాకు ఒకరు పుట్టారు కాబట్టి రెండోది ఇబ్బంది కాదు కరెక్ట్ అని చాలా మంది అనుకుంటారు. సో అదొక మిస్కన్సెప్షన్ అని ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట. సో ఇలా అవ్వడానికి రీజన్స్ ఏముండొచ్చు? సో మోస్ట్లీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఎప్పుడైనా మనం బేబీ పుట్టినాక లేదా అబార్షన్ అయినాక ఒక మళ్ళీ 1.5 year 1 year మినిమం ట్రై చేసినాకే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనగలం. చాలా మందిలో చూస్తే ఏంటంటే బేబీ తర్వాత ఒక అబార్షన్ హిస్టరీయో ఒకసారి డిఎన్సీ అయినదో ఏదో ఒక హిస్టరీ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అబార్షన్ అనేది హిస్టరీ మనకు చెప్పరు. ఎప్పుడైనా అబార్షన్ అయ్యి లోపల మనం క్లీన్ చేయాల్సిన అవసరం వచ్చినా కూడా యూట్రస్లో సెప్టమ్ ఉండి పొరలా ఉండి దాన్ని కట్ చేయాల్సి వచ్చిన ఏ రకంగా అయినా వేరే ఏదైనా సర్జరీ అయినప్పుడు యూజువల్లీ ట్యూబ్స్ అన్నవి బ్లాక్ అయిపోయినాయా అని ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. ముందు సిజేరియన్ అయిన వాళ్ళకి కానీ ఎనీ సర్జరీ అయిన వాళ్ళకి అప్పుడప్పుడు ఏంటంటే యూట్రస్ నుంచి అండాశయాన్ని కనెక్ట్ చేసే ట్యూబ్స్ అన్నవి ఉంటాయి. ఆ ట్యూబ్స్ అనేది అప్పుడప్పుడు బ్లాక్ అయి ఉండొచ్చు. సో ఆ ట్యూబ్స్ బ్లాక్ ఉందా లేదా అని కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎర్లీ ఏజ్లో వస్తుంది, చిన్నగా ఉన్న ఏజ్లో. ఆ టైంలో చాలామంది నార్మల్ వెయిట్ ఉంటారు హైట్కి పోలిస్తే. ఒక బేబీ అయిపోయినాక సెకండ్ బేబీ టైంకి యూజువల్లీ ఫస్ట్ బేబీ సెకండ్ బేబీ టైంకే వాళ్ళకి ఒక 10 kgs వెయిట్ డిఫరెన్స్ వచ్చేసి ఉంటుంది. అండ్ ఏజ్ డెఫినెట్గా ఎంతో కొంత ఇంక్రీజ్ అయి ఉంటుంది. కాబట్టి ఎగ్ రిజర్వ్ ఎగ్స్ అన్న క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ ఏమైతే ఉన్నాయో అవి తగ్గిపోయి ఉంటాయి. దాంతోపాటు ఈ ట్యూబ్ అనేది ఎఫెక్ట్ ఉందా లేదా అని కూడా మనం చెక్ చేసుకుని ఫర్దర్గానే మనం వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ అడ్వైజ్ అనేది చెప్పగలుగుతాం అనమాట. సో పెళ్ళైన 1 year ట్రై చేసినా కూడా కొంతమందికి అవ్వకపోతే మనం అది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీగా అనుకోవచ్చు. చాలా మంది పేరెంట్స్ అవ్వచ్చు, లేదంటే డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తుంటే ఎర్లీగా ట్రై చేయండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సెకండ్ ప్రెగ్నెన్సీకి మీకు నచ్చినంత టైం తీసుకోండి అని చెప్తూ ఉంటారు. సో కరెక్ట్ ఏజ్ ఆఫ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఒక మహిళకి అంటే ఎంత చెప్తారు ఏజ్? 35 కన్నా ఎర్లీగా ప్లాన్ చేసేసుకోవాలండి. ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటే అప్పటి నుంచి 35 కన్నా బిఫోర్ ఫస్ట్ బేబీ అయిపోవాలి. ఓకే. యాక్చువల్లీ ఇంకా మనం ముందు రోజుల్లో చూస్తే 2021కే పెళ్ళి అయిపోయేది, 25-26కే అందరూ ఒక బేబీ సెకండ్ బేబీ వరుసగా అయిపోతూ ఉండేది. ఇప్పుడు లేట్ అవుతుంది. 30 రఫ్లీ 28-30 యావరేజ్ ఏజ్లో పెళ్లి చేసుకుంటున్నారు అమ్మాయిలు. కాబట్టి బిఫోర్ 35 ఫస్ట్ బేబీ ప్లాన్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ బేబీ ప్లాన్ చేసుకుంటున్నాం అంటే ఆ ఫస్ట్ బేబీ నుంచి ఒక 2-3 years గ్యాప్ తీసుకోవాలి. ఎప్పుడైనా గ్యాప్ కూడా అంతకన్నా ఎక్కువ గ్యాప్ ఇవ్వడం కూడా నాట్ అడ్వైజబుల్. 3-4 years వరకు ఓకే ఫైన్. 1 year గ్యాప్ ఉంటే చాలు ఒక బేబీ నుంచి ఇంకో బేబీకి. మాక్సిమం 3-4 years గ్యాప్ తీసుకుని ప్లాన్ చేసేసుకోవాలి. సెకండ్ బేబీ బిఫోర్ 38-39 ఫినిష్ చేసేసుకుంటే బెస్ట్. కానీ ఫస్ట్ బేబీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 35 ముందు చేసుకోవాలి. ఎందుకంటే 35 అనేది అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్, అంటే మదర్ ఏజ్ పెరిగిపోయింది అని అదొక రిస్క్ ఫ్యాక్టర్గా మేము రాసుకుని దాన్ని బట్టి అన్ని డెసిషన్స్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ మేము ఫాలో అప్ చేసినప్పుడు అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ లేదా ఎల్డర్లీ ప్రైమరీ అన్న వర్డ్ యూజ్ చేస్తాం మేము ఫస్ట్ 35 and above. సో అది రాకుండా ముందే ప్లాన్ చేసుకుంటే బెటర్. ఈ 35 తర్వాత ఎగ్స్ తగ్గిపోతాయి. నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఓవరీస్లో అండాశయాల్లో ఉండే అండాలు రిలీజ్ అయ్యే నెంబర్ 35 తర్వాత ఎవ్రీ ఇయర్ డ్రాస్టిక్గా పడిపోతూ ఉంటాయి. సో బిఫోర్ 35 ఫస్ట్ బేబీ అయిపోవాలి. 35 తర్వాత ప్లాన్ చేసుకున్న వాళ్ళలో బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, ప్రెగ్నెన్సీలో బేబీ గ్రోత్ తగ్గిపోయి అంటే బేబీ గ్రోత్ రీచ్ అవ్వాల్సినంత గ్రోత్ రీచ్ అవ్వకుండా స్మాల్ బేబీస్, గ్రోత్ రెస్ట్రిక్టెడ్ బేబీస్ ఇలాంటి వర్డ్స్ మేము యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్లాంటివి వచ్చే రిస్క్స్ ఎక్కువ. ప్రీ టర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. బేబీకి నొప్పుల కోసం ట్రై చేసినప్పుడు నార్మల్ అవ్వకుండా సిజేరియన్ అయ్యే రిస్క్ ఎక్కువ. ఇవన్నీ కూడా 35 క్రాస్ అవ్వగానే అన్ని ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి యూజువల్లీ. సో 35 బిఫోర్ ఫస్ట్ బేబీ, 38-39 బిఫోర్ సెకండ్ బేబీ ప్లాన్ చేసేసుకోవడం అనేది బెస్ట్.